బ్రో కొంచెం డల్గా ఉన్నాడు, ఏందో తెలుసుకుందాం. లవ్ ఫెయిలియర్ అంట. ఏమైంది బ్రో డల్గా ఉంటున్నావు? ఏం లేదు బ్రో, కొంచెం బాధగా ఉంది, ఏం చేయాలో అర్థమవుతలేదు. లవ్ ఫెయిలియర్ నేను చూస్తేనే అర్థమవుతుంది, చెప్పరా అదేం కాదు. ఇప్పుడు ఏం చెప్పాలా బ్రో, ఎందుకులే ఇంకా లవ్. పర్లేదు బ్రో, చెప్పేసే బ్రో. ఇక 4 years లవ్ స్టోరీ బ్రో, ఏం చేద్దాం అంత. ఇక చెప్పు, పర్లేదు బ్రో, ఒక ఫ్రెండ్ లాగా చెప్పేసే. ఇప్పుడు ఆ బ్రేకప్ అయింది బ్రో. బ్రో నాకు వినాలంది బ్రో, చెప్పరాదు. పర్లేదు. సరే, ఒక 4 years నుంచి ఒక అమ్మాయిని లవ్ చేసిన బ్రో, సిన్సియర్గా లవ్ చేసింది. ఎట్లా అంటే ఇక ఒకరికొకరు ఇక నువ్వంటే ఇష్టం, ఇక నేనంటే ఇష్టం అన్నట్టు ఒకరికొకరు ఇక విడిపోలేనంత కలిసి ఉండేవాళ్ళం మేము. 4 years తర్వాత ఏమైందంటే, ఒకరోజు పెళ్ళి చేసుకోవడానికి కానీ నేను గుళ్ళకి పోయినా. పెళ్ళి చేసుకుంటుంటే కొంచెం ఇక వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చి, నీకు లేచిపోయి పెళ్ళి చేసుకున్నాడు ఎందుకు, మేమే ఇచ్చి పెళ్ళి చేస్తామని చెప్పేసి కొంచెం ఇక మాయ మాటలు చెప్పి అమ్మాయిని కొంచెం మోటివేషన్ చేసి తీసుకువెళ్ళి బ్రో. తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఒక 1 year తర్వాత అమ్మాయి మారిపోయింది బ్రో. అట్లా స్టోరీ అట్లా జరిగింది బ్రో. చెప్పడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, కొంచెం బాధగా ఉంది. అంటే ఇలా అర్థమైతే లేదు. తిరిగిలా బ్రో మరి కలిసి ఎంజాయ్ చేసి అన్నీ తిరిగినాము, అన్నీ చేసినాము. ఇక మేము చేయలేని అన్నీ చాలా ఉన్నాయి. ఇక బాగా ఉన్నాయి, తిరిగిన ప్లేసులు లేవు, తిరిగిన అన్నీ లేవు, అన్నీ చాలా తిరిగినాం. ఎట్లా అంటే ఇక ఘోరం, ఇక అసలు విడిపోతుంది అని నేను అనుకోలేదు. కళ్ళ కూడా అనుకోలేదు, కానీ నాకు ఈ రోజుకి వచ్చాక దూరం అయిపోయింది. ఏం చేయాలో అర్థమవుతుంది. అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది? దాదాపు ఇక 4 years నుంచి లవ్, అంటే బ్రేకప్ అయ్యి ఒక 1 year అవుతుంది బ్రో. 1 year అవుతుంది. ఏం చేయాలో అర్థమవుతుంది. ఇప్పుడు ఫోన్ చేస్తే నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు నాకు వద్దు, నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నా, నువ్వు నన్ను మర్చిపో అంటుంది బ్రో. ఇంకా పెళ్ళి అవుతుంది అయిపోయింది అంటే పెళ్ళి అవుతుందని చెప్పింది, అంతే. పెళ్ళి అవుతుందని చెప్పింది. ఇక నువ్వు నన్ను మర్చిపో, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది.